గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వైద్యుడు కొసరాజు జయచంద్రన్ అదృశ్యం విషాదాంతమైంది. దుగ్గిరాలకు సమీపంలోని కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో వైద్యుని మృతదేహాన్ని గుర్తించారు. హైదరాబాద్ నుంచి తెనాలి వచ్చేందుకు వైద్యుడు ప్రయాణించిన కారును డెల్టా కాలువలో కనుగొని బయటకు తీశారు. అందులో జయచంద్రన్ ఆచూకీ లభించలేదు. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో తూర్పు కాలువ వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు జయచంద్రన్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహం డాక్టర్ జయచంద్రన్ దిగా ధృవీకరించారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, బురదలో కారు కూరుకుపోయినందున భారీ వర్షం, ఎక్కువ నీటి ప్రవాహం వచ్చే వరకు కారు ఆనవాళ్లు బయటికి కనిపించలేదని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గా సేవలందిస్తున్న జయచంద్రన్ తెనాలిలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. ఈ నెల 18న మిత్రునితో కలిసి తెనాలి వస్తుండగా అదృశ్యమయ్యారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు జరిపినా ఎలాంటి ఆధారం లభించలేదు. చివరికి ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లినట్లు పోలీసులు అభిప్రాయానికి వచ్చారు. జయచంద్రన్కు 2013లో తెనాలికి చెందిన గౌతమితో వివాహమైంది. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు.